ప్రేమ అన్న పదానికి 2 అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఓకే, ఇప్పుడు మనం సెట్ టైమ్ అవుట్ అలానే సెట్ ఇంటర్వెల్ గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా చాలా ఈజీ. జస్ట్ ఒక ప్రోగ్రామ్ని క్రియేట్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, మన దగ్గర బేస్ ఉంది కదా, జస్ట్ ఆ యొక్క బేస్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ దీన్ని రీనేమ్ చేస్తున్నాను అనమాట. ఓకే, సెట్ ఇంటర్వెల్ సెట్ టైమ్ అవుట్ సెట్ ఇంటర్వెల్ అని రాసాను అనమాట. చూడండి, నేమ్స్ అనేవి మీరు ఏవైనా ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, సెట్ ఇక్కడికి వచ్చింది కదా, ఇందులో మనకి index.html ఉంది. జస్ట్ టైటిల్ మామూలుగా మారుద్దాం. ఓకే, సెట్ టైమ్ అవుట్ సెట్ ఇంటర్వెల్. ఓకే, ఇదంతా కూడా మనకు అవసరం లేదు, కానీ script.jsలోకి వెళ్దాం. ఇందులో ఉన్నటువంటి కోడ్ని రిమూవ్ చేస్తాను అనమాట. సరే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను అనుకోనంటే, ఇందులో ఏదో ఒకటి రాశాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ అని రాశాను. ఓకే, ఇది ప్రింట్ అవుతుంది, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఎండ్ అని రాశాను అనమాట. ఇది ప్రింట్ అవుతుంది. చూడండి, కొన్నిసార్లు ఏం జరుగుతుంది అనుకోనంటే, మన యొక్క ప్రోగ్రామింగ్లో ఏదైనా ఒక ఆపరేషన్ని కొంత సమయం తరువాత చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? సరే, ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ని రన్ చేస్తాను. ఓకే, చెక్ చేద్దాం ఏం జరుగుతుంది. స్టార్ట్ అయిపోయింది, ఎండ్ ప్రింట్ అయింది, అంతే కదా, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ స్టార్ట్ ఉంది, ఇక్కడ ఎండ్ ఉంది. సరే, ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే, ఫర్ ఎగ్జాంపుల్ సెట్ టైమ్ అవుట్ అనేటువంటి ఒక మెథడ్ని వాడుతాను. ఓకే, ఇది వాడి ఏం చేస్తాము అనుకోనంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 సెకండ్ల తరువాత ఒక మెసేజ్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను, లేదా ఏదైనా ఒక ఆపరేషన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఓకే, కొంత సమయం తరువాత. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాం అనుకోనంటే, ఈ యొక్క సెట్ టైమ్ అనేటువంటి ఫంక్షన్ అనేది సేమ్ ఇంతకు ముందులాగే ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ని తీసుకుంటుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా తీసుకొని ఈ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎప్పుడు కాల్ చేస్తుందో తెలుసా? ఇప్పుడు చూడండి, మన యొక్క యాడ్ ఈవెంట్ లిజనర్ ఏం చేస్తుంది, అక్కడ మనం క్లిక్ అన్నటువంటి ఈవెంట్ని పంపిస్తే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనం పంపించినటువంటి కాల్ బ్యాక్ ఫంక్షన్ని కాల్ చేస్తుంది కదా. అది ఒక ఎసింక్రోనస్ ఆపరేషన్. అలానే ఇంతకు ముందు మనం చూసుకుంటే, ఈ యొక్క లాటరీ గేమ్కి సంబంధించినటువంటిది, ఈ యొక్క లాటరీ గేమ్స్లో మనం ఏం చేసేవాళ్ళము, ఇక్కడ మనకి ఏం జరిగింది, ఫర్ రీచ్ మ్యాప్ ఇవన్నీ ఏం చేసాము, ఇవన్నీ ఏం జరిగింది, మనం పంపించినటువంటి కాల్ బ్యాక్ ఫంక్షన్ని ఇమీడియట్గా కాల్ చేస్తే, అంతే కదా, ఇందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని ఒక్కొక్కటిని తీసుకొని ఇమీడియట్గా వీటిని కాల్ చేస్తే. కాకపోతే ఈ యొక్క సెట్ టైమ్ అవుట్ ఏంటి అనుకోనంటే, మనం దీనికి ఇచ్చినటువంటి కాల్ బ్యాక్ని ఎప్పుడు కాల్ చేస్తుంది అనుకోనంటే, దానికి కాస్త టైం ఇస్తామన్నమాట. మనం ఇచ్చినటువంటి టైం కంప్లీట్ అయిపోయిన తరువాత ఈ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ని అది కాల్ చేస్తుంది అనమాట. సింపుల్, అంతకన్నా ఇంకా ఏమీ లేదనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఇచ్చినటువంటి టైం ఏదైతే ఉంటుందో అది మనం మిల్లీ సెకండ్స్లో ఇస్తామన్నమాట. అంటే 1000 మిల్లీ సెకండ్స్ అంటే ఏంటి, 1 సెకండ్, అంతే కదా, 1 సెకండ్కి 1000 మిల్లీ సెకండ్స్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5 సెకండ్స్ తర్వాత కావాలనుకోండి, నేను 5000 మిల్లీ సెకండ్స్ ఇస్తాను. సో అప్పుడు మనకి ఏం జరుగుతుంది, 5 సెకండ్స్ తరువాత. ఓకేనా? సో ఈ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది 5 సెకండ్స్ తరువాత కాల్ అవుతుంది అనమాట. సో 5 సెకండ్స్ తర్వాత నేను ఏమంటాను అనుకోనంటే, సింపుల్గా 5 సెకండ్స్ కంప్లీటెడ్ అని రాశాను అనమాట. ఓకేనా? ఒకసారి మనం చెక్ చేద్దాం. స్టార్ట్ అయ్యింది, ఎండ్ అయ్యింది, 1 2 3 4 5. చూసారా, కరెక్ట్గా 5 సెకండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది కాల్ అయింది అనమాట. సో అందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. సింపుల్, అంతకన్నా ఏమీ లేదనమాట. ఓకేనా? సో ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒక సెట్ అయిన టైం తర్వాత మీరు ఏదైనా ఒక ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే, అప్పుడు ఈ విధంగా సెట్ టైమ్ అవుట్ అన్నటువంటి ఫంక్షన్ని వాడుకుంటారనమాట. ఓకేనా? సరే, ఇప్పుడు ఏం జరిగింది అనుకోనంటే, 5 సెకండ్ల తర్వాత ఒక ఆపరేషన్ చేద్దాము అని మీరు ఫిక్స్ అయిపోయారు అనమాట. సో ఫిక్స్ అయిపోయి ఈ విధంగా రాసేశారు. సరే, ఇప్పుడు మీకు ఏమనిపించింది అనుకోనంటే, మేబీ ఫ్యూచర్లో ఈ యొక్క 5 సెకండ్లు కంప్లీట్ అవ్వక ముందు మీకు ఏమనిపించింది అనుకోనంటే, అరే వద్దు, ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి నేను ఎగ్జిక్యూట్ చేయాలని అనుకోవడం లేదు, ఈ యొక్క టైమ్ అవుట్ని కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను, క్యాన్సిల్ చేసేద్దాం అనుకుంటున్నాను అని ఎప్పుడైనా అనిపించింది అనుకోండి, అది కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, మీకు చేసి చూపిస్తే క్లారిటీగా అర్థమవుతుంది. నేనేం చేస్తున్నాను అనుకోనంటే, ఇందులో ఒక బటన్ని పెట్టాను అనమాట. ఓకేనా? సో ఏమని, ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సిల్ అన్నాను అనమాట. సింపుల్గా మీకు ఎందుకోసం అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నేను క్యాన్సిల్ అనేటువంటి ఐడి ఇచ్చాను. ఓకేనా? సో జస్ట్ కాపీ చేస్తున్నాను, ఇక్కడ దానిని యాక్సెస్ చేసుకుంటున్నాను అనమాట. ఓకేనా? మీ ఇష్టం, ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు, బట్ టాప్లో పెడుతున్నాను అనమాట. ఓకే, క్యాన్సిల్ బటన్ అన్నాను, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఈ యొక్క క్యాన్సిల్ ఇచ్చాను అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే, ఈ యొక్క క్యాన్సిల్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు, ఓకే, దీనికి ఒక క్లిక్ ఈవెంట్ ఇచ్చాను. ఓకేనా? క్లిక్ ఈవెంట్ ఇచ్చాను, దీనికి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇచ్చాను. ఈ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది మనం దీని మీద క్లిక్ చేసినప్పుడు కాల్ అవుతుంది. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే, ఇప్పుడు చూడండి, జస్ట్ క్లిక్ అని రాస్తున్నాను, క్లిక్ అవుతుందో లేదో మనం జస్ట్ చెక్ చేసేద్దాం మామూలుగా. ఓకే, క్యాన్సిల్ మీద క్లిక్ చేసినప్పుడు క్లిక్ అయితే అవుతుంది. సరే, ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఓకే, ప్రోగ్రామ్ని రీఫ్రెష్ చేస్తున్నాను, స్టార్ట్ వచ్చింది, ఎండ్ వచ్చింది, 5 సెకండ్స్ తరువాత
ఒక ఆపరేషన్ జరగాలి అని అనుకున్నాం. సో 5 సెకండ్స్ తర్వాత ఈ యొక్క ఆపరేషన్ జరిగింది. సరే ఇప్పుడు నేనేమనుకుంటున్నాను అనుకోనంటే 5 సెకండ్స్ కంప్లీట్ అవ్వకముందే నేను ఈ యొక్క సెట్ టైమ్ అవుట్ ఏదైతే ఆపరేషన్ చేస్తుందో దానిని క్యాన్సిల్ చేద్దాం అని అనుకుంటున్నాను అనమాట. సో అటువంటప్పుడు ఏం చేయగలము అనుకోనంటే ఈ యొక్క సెట్ టైమ్ అవుట్ అన్నటువంటి మెథడ్ మనకు ఒక నెంబర్ని ఇస్తుంది అనమాట. ఓకే, అంటే అదేంటి అనుకోనంటే దీనికి సంబంధించినటువంటి ఒక ఐడి. ఓకే, దానిని ఒక వేరియబుల్లో మనం పెట్టుకోవచ్చు. ఓకే, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా పెట్టుకుంటాను అనమాట. ఓకేనా, ఓకే, టైమర్ ఐడి అని చెప్పేసి మన ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో దీని యొక్క ఉపయోగం ఏంటి అనుకోనంటే మన దగ్గర క్లియర్ టైమ్ అవుట్ అని చెప్పేసి ఇంకొక మెథడ్ ఉంటుంది అనమాట. సో దీనిని ఉపయోగించి మన యొక్క ముందు సెట్ చేసినటువంటి టైమర్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో వాటిని క్లియర్ చేయాలి అంటే ఈ యొక్క ఐడి ఉంది కదా, ఈ యొక్క ఐడిని మనం ఉపయోగించుకుంటాం అనమాట. సో ఈ యొక్క ఐడి ఏంటి, దీనికి సంబంధించినటువంటిది అంతే కదా, ఈ యొక్క టైమర్కి సంబంధించినటువంటి ఐడి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, 5 సెకండ్స్ అవ్వక ముందు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క బటన్ మీద క్లిక్ చేస్తాను. అప్పుడు టైమర్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో టైమర్ క్లోజ్ అయిపోయింది అనుకోనంటే ఈ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది కాల్ అవ్వకూడదు అనమాట. అంటే ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. ఓకే, జస్ట్ ఒకసారి ప్రోగ్రామ్ని రీఫ్రెష్ చేస్తున్నాను. 5 సెకండ్స్ అవ్వకముందు క్యాన్సిల్ మీద క్లిక్ చేస్తాను. ఓకేనా, చూడండి క్లిక్ చేశాను కదా, 5 సెకండ్స్ కంప్లీట్ అయిపోయిందా, అయిపోయింది. అయినా కూడా అందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి నాకు ఎగ్జిక్యూట్ అవ్వలేదు అనమాట. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో ఎప్పుడైనా మీకు ఇటువంటి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు టైమర్ని క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే ఇది రిటర్న్ చేసినటువంటి ఐడిని ఉపయోగించి క్లియర్ టైమ్ అవుట్ అన్నటువంటి మెథడ్ని మనం వాడుకోవచ్చు అనమాట. సరే, ఇప్పటి వరకు మనం ఏం చేసాము, ఏదైనా ఒక ఆపరేషన్ని ఒకానొక టైం తరువాత చేయడం ఎలానో చూసాం. అలా కాకుండా కొన్నిసార్లు ఏం చేయాల్సి వస్తుంది అనుకోనంటే ప్రతి 1 సెకండ్కి లేదా ప్రతి 2 సెకండ్స్కి అంటే ప్రతి సెట్ అయిన ఇంటర్వెల్కి ఒక ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ 5 సెకండ్ల తర్వాత ఒక ఆపరేషన్ చేసాం, ఇక్కడతో అయిపోయింది. అలా కాకుండా కొన్నిసార్లు మనకి రిక్వైర్మెంట్స్ ఎలా వస్తాయి అనుకోనంటే ప్రతి 2 సెకండ్స్ తర్వాత ఒక ఆపరేషన్ చేయడము, లేదా ప్రతి 5 సెకండ్స్ తర్వాత ఒక ఆపరేషన్ చేయడము, లేదా ప్రతి 1 సెకండ్ తర్వాత ఒక ఆపరేషన్ చేయడము, అటువంటి రిక్వైర్మెంట్స్ అనేవి వస్తాయి అనమాట. సో మరి అటువంటిప్పుడు ఏం చేసుకోవాలి అని అంటే సెట్ ఇంటర్వెల్ అని చెప్పేసి ఇంకొక మెథడ్ ఉంటుంది అనమాట. ఓకేనా, సో సేమ్ ఈ యొక్క మెథడ్ కూడా ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకుంటుంది, అది కూడా ఒక టైం తీసుకుంటుంది అనమాట. అది కూడా మనం మిల్లీ సెకండ్స్లో ఇస్తాం. అంటే 1000 మిల్లీ సెకండ్స్ అంటే 1 సెకండ్ అని అర్థం అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే ప్రతి 1 సెకండ్ తర్వాత ఈ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, జస్ట్ 1 సెకండ్ కంప్లీటెడ్ అని రాశాను అనమాట. ఓకే, జస్ట్ సరదాకి మీకు చూపించడానికి. ఓకే, చూడండి 1 సెకండ్ కంప్లీటెడ్, మళ్ళీ 1 సెకండ్ కంప్లీట్, ఇక్కడ 3, 4 మారుతుంది చూసారా, అదేంటి అనుకోనంటే సేమ్ వాల్యూ ఇక్కడ వచ్చినప్పుడు దాని కింద రాకుండా జస్ట్ మీకు ఇక్కడ నెంబర్ కౌంట్ అనేది చూపించేస్తుంది అనమాట. ఓకేనా, ఏం లేదు, జస్ట్ చూడండి. సో ఏం లేదు, మీరు జస్ట్ గుర్తుంచుకోండి, ప్రతి 1 సెకండ్ తర్వాత ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి మనకి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అనమాట. ఓకేనా, సరే, ఇంకా క్లారిటీగా మీకు తెలియాలి అంటే నేను ఏం చేస్తాను అనుకోనంటే జస్ట్ ఒక కౌంటర్ని ఇక్కడ మెయింటైన్ చేస్తాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 0తో స్టార్ట్ చేస్తాను అనుకోండి, లేదా ఫర్ ఎగ్జాంపుల్ 1తో స్టార్ట్ చేస్తాను అనుకోండి. ఓకే, ఇనీషియల్గా ఇక్కడ మనం కౌంటర్ని ప్రింట్ చేద్దాం. ఆ తర్వాత ఏం చేద్దాం అనుకోనంటే ఈ యొక్క కౌంటర్ని ఇంక్రిమెంట్ చేసేద్దాం. ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, చూడండి, ఫస్ట్ టైం 1 వచ్చింది, సెకండ్ టైం 2 వచ్చింది, థర్డ్ టైం 3. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి ప్రతి 1 సెకండ్ తర్వాత ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. మరి ఈ విధంగా ఎప్పటి వరకు ఇలాగ జరుగుతుంది అనుకోనంటే ఈ యొక్క ఇంటర్వెల్ని మనం క్లియర్ చేసినంత వరకు. అంటే ఇంతకుముందు ఇక్కడ ఏ విధంగా అయితే క్లియర్ చేస్తున్నామో సేమ్ అలానే ఇక్కడ మనం క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో క్లియర్ చేయాలి అంటే ఏం చేయాలి, మనకి ఇంటర్వెల్ ఐడి ఉండాలి కదా. సో ఇది మనకి రిటర్న్ చేస్తున్నటువంటి ఐడిని ఒక వేరియబుల్లో పెట్టుకున్నాను అనమాట. వేరియబుల్ని మన ఇష్టం మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేనేం చేస్తున్నాను అనుకోనంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 5 సెకండ్స్ కంప్లీట్ అయిన తరువాత ఈ యొక్క ఇంటర్వెల్ని మనం క్లోజ్ చేసేద్దాం అని అనుకున్నాం అనుకోండి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అనుకోనంటే 5 సెకండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్ ఇంటర్వెల్ అంటాను, ఆ యొక్క ఐడిని ఇక్కడ పాస్ చేస్తాను అనమాట. ఓకే, జస్ట్ చూడండి, 1 సెకండ్ అయింది, 2 సెకండ్, 3 సెకండ్, 4 సెకండ్, 5 సెకండ్స్ కంప్లీట్ అయిపోయింది. చూసారా, 5 సెకండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది, ఇందులో నేనేం చేశాను, నా దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ఐడిని ఉపయోగించి ఇంటర్వెల్ని క్లియర్ చేశాను. సో కాబట్టి 5 సెకండ్స్ అయిన తర్వాత మరి ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వనమాట. అంటే మనం దీనికి పంపించినటువంటి కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది కాల్ అవ్వట్లేదు అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ఫస్ట్ స్టార్ట్ అనేది ప్రింట్ అయిపోతుంది. ఈ రెండింటికి మధ్యలో మనం సెట్ టైమ్ అవుట్ అనేది వాడామన్నమాట. కాకపోతే ఇది మనకి 2 సెకండ్ల తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకు అవుట్పుట్ వచ్చేసి ఫస్ట్ స్టార్ట్ ప్రింట్ అయిపోతుంది, తర్వాత ఎండ్ ప్రింట్ అయిపోతుంది. ఆ తరువాత అంటే 2 సెకండ్స్ తర్వాత ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క సెట్ టైమ్ అవుట్ అనేది ఎసింక్రోనస్ ఆపరేషన్ అనమాట. అంటే ఈ తర్వాత ఉన్నటువంటి స్టేట్మెంట్ ని ఇది మనకి బ్లాక్ చేయడం లేదనమాట, అంతే కదా. సో ఈ యొక్క ఈవెంట్ ఏదైతే ఉందో అది మనకి ఈవెంట్ క్యూలోకి వెళ్తుంది అనమాట. సో ఈవెంట్ క్యూలోకి వెళ్ళిపోయిన తర్వాత
2 సెకండ్స్ అయిన తర్వాత ఈవెంట్ క్యూ నుండి తీసి అది కాల్ స్టాక్ లోకి వస్తుంది. కాల్ స్టాక్ లోకి వచ్చిన తర్వాత ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. సో కాబట్టి మనకి అవుట్పుట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఫైనల్ గా గుర్తుపెట్టుకోండి, సెట్ టైమ్ అవుట్ అనేది ఒక డిలే తర్వాత ఒక్కసారి కాల్ అవుతుంది. అలా కాకుండా సెట్ ఇంటర్వెల్ అనేది రిపీటెడ్ గా కాల్ అవుతుంది. ఆ విధంగా రిపీటెడ్ గా కాల్ అయ్యింది క్లియర్ చేయాలి అంటే మనం క్లియర్ ఇంటర్వెల్ అనేది ఉపయోగించుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఈ యొక్క కాన్సెప్ట్స్ ని ఉపయోగించి మన యొక్క లాటరీ గేమ్ ని ఇంకొంచెం ఇంటెన్స్ చేద్దాం. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తా.